ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ ఆఫీసులో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘాటించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ ఆఫీసులో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెలుగువారి ఔన్నత్యాన్ని, ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు మంత్రి పార్థసారథి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని గుర్తు చేశారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు లేకపోయినా కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడి హృదయంలో కూడా ఆయన జీవించి ఉన్నాడని చెప్పేసి మనం చేస్తాను. భారతదేశంలో తెలుగువారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగువారిది అని చెప్పి దేశం మొత్తానికి చాటి చెప్పడమే కాకుండా తెలుగువారి ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక వెలిగించిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన సినిమా రంగాన్ని ఏ విధంగా శాసించాడో, తెలుగు సినీ పరిశ్రమకి ఏ విధమైన గుర్తింపు, మంచి పేరు తీసుకొచ్చాడో తన ప్రజాసేవతో అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా తెలుగు జాతికి ఏ కష్టం వచ్చినా, ఏ విపత్తు వచ్చినా కూడా నేనున్నాను అని చెప్పేసి ముందుండి మొత్తం సినీ ప్రపంచాన్ని తీసుకువచ్చి వారికి తోడుగా నిలబెట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మనం చేస్తాను. పేదవాడికి కడుపు నిండాలి, పేదవాడు మంచి బట్టలు కట్టుకోవాలి, పేదవాడు గౌరవకు తగ్గట్టు ఒక నివాసం, ఒక గూడు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ ఆలోచనని తీసుకెళ్లిన వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఆయన ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మెండుగా ఉండాలని, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని చెప్పేసి వారి బలాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను.